ఎన్టీఆర్ నటించిన రాము చిత్ర శతదినోత్సవం మంగళగిరిలో జరిగిందని, ఆనాటి వేడుకను ఎన్టీఆర్ బాగా ఆస్వాదించారని టీడీపీ సీనియర్ నేత ఎండి ఇబ్రహీం అన్నారు. సిటీ కేబుల్ సమర్పిస్తున్న కరచాలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటర్వ్యూ పూర్తి భాగాన్ని ఈ నెల 28వ తేదీ గురువారం మహానాడు సందర్భంగా వీక్షించవచ్చు. ఆర్గనైజేషన్లు ఎక్కువగా మా సంఘపరంగా ఇక్కడ షాప్ ఉంది కాబట్టి ఇక్కడ లలిత ఎలక్ట్రానిక్స్లో పనిచేసేటప్పుడు ముస్లిమ్స్ అన్ని సంబంధాలు ఉన్నాయి కదా. ఇక్కడ రేడియో రిపేర్తో పాటు లైటింగ్ కూడా ఉండేదండి. మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా లైటింగ్ రేడియోల మీద గుడూరు రేడియో షాప్ గుడూరు లైటింగ్ అనేది సంబంధాలను పెంచుకున్న తర్వాత లైటింగ్ అంటే ఏంటి, ఇది వివాహాది శుభకార్యాలు లైటింగ్, సీరియల్ సెట్లు, ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రీషియన్గా రేడియో షాపులు, ఈ రెండు విధంగా 2 in 1గా మెయింటైన్ చేసేవాళ్ళం సార్. మా కింద 5-6 మరి టెక్నీషియన్స్ ఉండేవాళ్ళు. పెనుమాగు నుంచి రేడియో మెకానికల్ కానివ్వండి. సో మీ రాజకీయ ప్రస్తావన చెప్పండి సార్. రాజకీయంలోకి ఎట్లా వచ్చారు? ఎన్టీ రామారావు అభిమాని అండి నేను. మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. 100 సినిమాలు, ఏ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నిసార్లు అన్నా కానీ తరగని శ్రీనివాస్ మహల్ ఉండేది. అది కట్టిన కానించి ఆ మూతపడే వరకు కూడా మా శ్రీనివాస్ మహల్ ఫ్రీయే. బుడయ్య గారి సినిమా హాల్ శ్రీనివాస్ మహల్. ఎందుకని ఫ్రీ మీకు? మా ఇల్లు మహబూబ్ ఖాన్ గారి ఇంటి పక్కనే కాబట్టి, ఈ బుడయ్య గారు ఉన్న మహబూబ్ ఖాన్ ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఆ థియేటర్లో మా సైకిల్ స్టాండ్ మాకుండేది, కిళ్ళీ షాపులు మాకుండే. మా బావగారి ఆ కిళ్ళీ షాపులు, సైకిల్ షాపులు మెయింటైన్ చేసేవాళ్ళం. ఆ థియేటర్లో మన అసిస్టెంట్ ఆపరేటర్గా పనిచేశాడు కాబట్టి నాకు సన్నిహిత సంబంధాలు మాకు థియేటర్తో. అంతకుముందు నుంచి కూడా మేము ఎన్టీఆర్ అభిమానులు కాబట్టి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి, ఎన్టీ రామారావు 1982 పార్టీ పెడుతున్నానన్న నాటి నుంచి నేటి వరకు కూడా, ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మేము ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. మా కుటుంబ సభ్యులందరూ అభిమాని కాబట్టి సార్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టంగానే సార్ వెనక ముందు చూడకుండా ఎన్టీఆర్ గారి పార్టీలో చేరారు. ఫస్ట్ 1982 ఉగాదిలో నిడమర్తి టిప్పర్ల బజార్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసామండి. ఉగాది రోజు 26 ఉగాది, ఈ 28 మార్చి 26 ఉగాది. ఆ రోజు అన్ని అభిమాన సంఘాలు, శేఖర్ గారు, మేము ఆఫీస్ ఓపెన్ చేసి, నిమ్మగడ్డ రామారావు అప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మంగళగిరిలో ఫస్ట్ టీడీపీ ఆఫీసా? అవునండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసాం. ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసి రామారావు పెట్టబోయే పార్టీ ప్రాంతీయ పార్టీ మేమందరం మూకుమ్మడిగా అన్నగారికి సపోర్ట్ చేస్తామని ఆ రోజే అప్పుడు ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారిని, నిమ్మగడ్డ రామ్మోహన్ పిలిచి కార్యాలయం ఓపెన్ చేసామంటే టిప్పర్ల బజార్లో సార్. ఈ టిప్పర్ల బజార్ ఎదురేనండి, నాగోజీ గారి ఇంట్లో ఓపెన్ చేశాం సార్. ఆ 28 రాత్రి హైదరాబాద్ వెళ్ళి నెహ్రూ గారు 2 బస్సులు పెట్టాడు. 2 బస్సుల్లో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి కరణ్ నారాయణ, దేవినేని ఆయనతో ఎలా పొందాం మీకు? మాకు ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ నారాయణ గారు, ఎంబీ నారాయణ కరెంట్ నారాయణ గారు, సాయి ప్రసాద్ గారు, ఇద్దరు నెహ్రూ గారి చుట్టం కరెంట్ నారాయణ గారు, సాయి ప్రసాద్, వీళ్ళు మాకు అనుబంధ సంబంధం ఉండేది పార్టీ పరంగా ఎన్టీఆర్గా. వీళ్ళ ద్వారా, నెహ్రూ గారి ద్వారా 2 బస్సులు, మేము 5-6 వాళ్ళ బస్సులో నుంచి డైరెక్ట్గా 82 మే ఎయిర్పోర్ట్ దిగిన కానీ అన్నగారితో పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్ళటం, అక్కడ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావడం, పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ఎన్టీఆర్ పార్టీ కోసం పనిచేస్తాం. రామారావు గారు